నిన్న ఎఫ్ఐఆర్ కట్టి ఈరోజు అరెస్ట్ చేశారా అన్నాడు. అవును సార్ అన్నాడు. మీరు ప్రాథమిక విచారణ చేశారా అన్నాడు. చేయలేదు అన్నాడు సిఐ. చేయలేదన్నారు. మరి ప్రాథమిక విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ కట్టారు కదా. నా మీద ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఒకటే టైం, సెకండ్ కూడా గ్యాప్ లేదు. తెలుగుదేశం వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించారు, పైనుంచి వచ్చింది ఇది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి పలానా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి వెంకటరెడ్డి మీద పలానా దాని మీద అని చెప్పగానే ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు చేత అక్కడ కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పించగానే అదే ఇక్కడికి నన్ను సిఐకి తెలియదు ఇన్ఫర్మేషన్, సిఐకి కూడా సగం సగమే చెప్పుకుంటూ వచ్చారు నాకు అనిపించింది దాన్ని బట్టి. సో అరెస్ట్ చేశారు కదా, అదే అనగానే ఏ టైంలో అరెస్ట్ చేశారు అంటే ఉదయం 8:30కి అరెస్ట్ చేశామని చెప్పాడు సిఐ. మరి ప్రాథమిక విచారణ చేయకుండా ఎలా అరెస్ట్ చేశారు? డైరెక్ట్ మేజిస్ట్రేట్ గారు సిఐని అడిగిన మాట. సిఐ సిగ్గుతో తలదించుకున్నాడు. చెప్తున్నా కదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది క్లియర్గా, ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినాక 14 రోజుల్లో దాని మీద విచారణ చేసి డిఎస్పీ ఆధ్వర్యంలో అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి అప్పుడు మీరు అరెస్ట్ చేయాలని ఇచ్చారు. మరి ఇది బేసిక్ పాయింట్ మీరు ఎందుకు ఫాలో కాల? ఇంకోసారి ఈ బేసిక్ పాయింట్ ఫాలో కాకుండా విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ కట్టి నా దగ్గరకు తీసుకురావద్దు అని చెప్పారు. ఇది పాయింట్ నెంబర్ 1. అక్కడ నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. ఓకే, నేను వింటా ఉన్నా కదా, నేను నిలబడి ఉన్నాలా, మా లాయర్లు అక్కడ ఉన్నారు. తర్వాత రెండో క్వశ్చన్ మేజిస్ట్రేట్ గారు అడిగింది, ఇవి బెయిలబుల్ సెక్షన్సేనా అని అడిగాడు. మా లాయర్లు లేచి నిలబడి ఒక్కొక్క సెక్షన్ చదువుతున్నారు. సార్ ఈ సెక్షన్ బెయిలబుల్ అంటే ఇంకో సెక్షన్ ఏదో అడిగాడు, ఈ సెక్షన్ కూడా బెయిలబుల్ అని చదివి వినిపించారు. మరి బెయిలబుల్ సెక్షన్స్ అయితే నువ్వు రిమాండ్ ఎందుకు అడుగుతున్నావు అని సిఐని అడిగారు. అనగానే ఇతను వెంకటరెడ్డి అనే అతను మల్టిపుల్ అఫెన్సెస్లో ఉన్నాడు, ఇతను మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, వాంటెడ్గా ఇతను ఒక ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేస్తూ ఉన్నాడు. ఇతని మీద మొన్న కర్నూలులో నోటీసులు ఇచ్చి ఇతను విచారణ చేసినా మళ్ళీ అలానే దుష్ప్రచారం చేయాలి, అందుకని అరెస్ట్ చేశాము. రిమాండ్కి ఇచ్చి కస్టడీకి ఇస్తే A2గా ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉన్న జగనన్న కనెక్షన్లు కూడా బయటకు వస్తారు. సో ఇతను మాకు రిమాండ్కి ఇవ్వండి అని సిఐ అతను మేజిస్ట్రేట్ గారిని రిక్వెస్ట్గా అడిగాడు. అంటే మల్టిపుల్ అఫెన్సెస్ ఉన్నాయి ఇతనికి, అంతకుముందు కూడా కేసులు ఉన్నాయి. సో ఇతనికి ఒకటి ఒంగోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఇతనికి స్టేషన్ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు వెళ్ళాడు, అక్కడ స్టేషన్ బెయిల్ వచ్చింది. కర్నూలులో నోటీసులు ఇచ్చారు, విచారణ చేశారు, అయినా ఇతని పద్ధతి మారలా. ప్రభుత్వాన్ని వాంటెడ్గా రిపీటెడ్గా ప్రభుత్వం మీద ఇతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. చెప్పినాక సిఐ గారు అసలు మీరు బేసిక్ ప్రొసీజరే ఫాలో అవ్వలేదుగా అన్నాడు. సారీ మేజిస్ట్రేట్ గారు, ముందు మీరు బేసిక్ ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు, ప్రాథమిక విచారణ ఎందుకు చేయలేదు అన్నాడు. అన్నాక నన్ను అడిగాడు, నిన్ను ఎన్నింటికి అరెస్ట్ చేశారు అని. ఇట్లానే నిన్ను ఎన్నింటికి అరెస్ట్ చేశారు అన్నాడు మేజిస్ట్రేట్ గారు. సార్ 8:30కి అరెస్ట్ చేశారని. ఇట్లా 8:30కి అరెస్ట్ చేశారు సార్ నన్ను అన్న. ఆయన మేజిస్ట్రేట్ గారు కాబట్టి గౌరవంగా సార్ నన్ను 8:30కి అరెస్ట్ చేశారు సార్ అన్న. ఓకే, పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అన్నాడు. సార్ నన్ను పోలీసులు ఎటువంటి ఇబ్బంది పెట్టలా, నేను ఉన్న నిజం చెప్తున్నా. నిజంగా ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టారని చెప్తా, నన్ను భవిష్యత్తులో ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టారని చెబుతా, మీడియాలో కూడా చెబుతా, వచ్చి మేజిస్ట్రేట్ గారి ముందు కూడా చెబుతా. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఇబ్బంది పెట్టలేదని చెప్పా. సార్ కానీ నా ఇంట్లో నేను మిస్సెస్ పాప ఉన్నాను సార్. చిన్న పాప 6th క్లాస్ చదువుకుంటుంది, హెల్త్ బాగోక ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు. వీళ్ళు మార్నింగ్ టైంలో వచ్చారు. వచ్చిన తర్వాత నేను అడిగాను నాకు నోటీస్ ఇవ్వమని. నాకు కానీ మా మిస్సెస్కి కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. ఇదిగో పలానా స్టేషన్కి తీసుకెళ్తున్నావు, ఇదిగోండి పలానా కేసు మీద తీసుకెళ్తున్నావు అని కూడా ఇన్ఫర్మేషన్ లేదు. నన్ను విచారణ చేసేటప్పుడు కూడా నేను అడిగాను, ఎఫ్ఐఆర్ కాపీ అన్న ఇవ్వండి, నా మీద ఎవడు కంప్లైంట్ ఇచ్చాడో కూడా నేను తెలుసుకోవాలి కదా, ఏ సెక్షన్లో పెట్టారో కూడా తెలుసుకోవాలి కదా నేను అడిగాను. అడిగితే చెప్పలేదండి అని చెప్పా. చెప్పిన తర్వాత నన్ను ఇవన్నీ అడిగినాక సిఐకి ఇట్లా చూశారు, నేను నోటీస్ కూడా ఇవ్వలేదా అని. సిఐ ఇవ్వలేదు, ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు. తర్వాత నేను క్లియర్గా చెప్పాను, సార్ నేను పబ్లిక్ లైఫ్లో ఉండేవాడిని, నేను వాళ్ళకి సహకరిస్తా అని చెప్పా, మీరు నాకు నోటీస్ ఇవ్వండి, రేపే ఉదయం వస్తానని కూడా చెప్పాను, నేను ఎక్కడికి పారిపోలేదు. వాళ్ళు నేను రేపు వస్తానని చెప్పినా కుదరదని ఇప్పుడే తీసుకుని వచ్చేసారు. మా మిస్సెస్కు వాళ్ళకు కూడా ఎవరికి అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏ కేసు అని కూడా ఏం తెలియదు అంటే నువ్వు ఎఫ్ఐఆర్ చూడలేదు అప్పుడు దాకా అన్నాడు నన్ను మేజిస్ట్రేట్ గారు. మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే నాకు ఇప్పుడు ఇచ్చారండి కాపీలు, ఇవి నా చేతిలో ఉన్నాయి, అయ్యే ఇప్పుడు ఉంది నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ. మరి అరెస్ట్ చేస్తున్నట్టు పలానా వాళ్ళకి ఇన్ఫామ్ చేశారన్నట్టు అక్కడ రాశారు కదా అన్నారు. ఆ అబ్బాయి మా బంధువు అవుతాడు సార్ నరేందర్ రెడ్డి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు తాడిపత్రి నన్ను తీసుకొచ్చినాక ఇన్ఫామ్ చేశారు అరెస్ట్ చేసాం అని, అక్కడ ఇంటి దగ్గర ఎవరికి చెప్పలేదు అన్న. అనగానే ఇప్పుడైతే నీకు బెయిల్ ఇస్తున్నా, బట్ మళ్ళీ ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ ఎక్కడ కాకూడదు అని కొన్ని కండిషన్స్తో బెయిల్ లాగా ఇచ్చి, సో వ్యక్తిగత పూచీకత్తు 20,000 రూపాయలు, దాంతో వ్యక్తిగత బాండ్ అంటే నేను వ్యక్తిగత బాండ్తో ఇచ్చేటట్టుగా ఇచ్చారు. సో అది అయిపోగానే నాకు అక్కడ మా నాయకులందరూ క్లియర్గా చెప్పారు, పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు మా నాయకులకి,
వెంకటరెడ్డిని ఇక్కడ అనంతపురం బోర్డర్ దాటిచ్చేయండి, మీరు ఇక్కడ మళ్ళీ ఎక్కడ ప్రెస్తో కానీ ఏం మాట్లాడకుండా, ఎందుకంటే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇమీడియట్గా అందుకని నేను అక్కడ నాయకులతో కూడా అంటే ఫాస్ట్గా వచ్చేసి కారు ఎక్కి రావడానికి కూడా ముందు ఆ జిల్లా బోర్డర్ దాటాలి, లేదంటే థ్రెటనింగ్ ఉంది అని మా నాయకులు అక్కడ పెద్దారెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు అందరూ ఇన్ఫార్మ్ చేశారు. కాబట్టి నేను అదే దాని ప్రకారం ఏమన్నా ఫాలో అయ్యి వచ్చా. వెహికల్ నా ఫ్రెండ్స్ వచ్చేసారు హైదరాబాద్ నుంచి 2 వెహికల్స్లో, మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు వెహికల్లో. సో 2 వెహికల్స్ వేసుకొని ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్తో పాటు నన్ను మరి అనంతపురం వరకు సెక్యూరిటీ గట్ట ఏం లేదు? ఏం లేదు, మేము 3 వెహికల్స్ ఉన్నాయి. ఓకే. సో మొత్తం హైదరాబాద్ నుంచి 2 వచ్చారు, బెంగళూరు నుంచి శేఖర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. కంప్లీట్గా మా నాయకులందరూ రెగ్యులర్గా ఫాలో అప్లో ఉన్నారు. సో మా నాయకులతో అందరితో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది నాకు సిఏ ఏంటి అప్పుడు పరిస్థితి? నీకు బెయిల్ ఇస్తున్నాం అనగానే ఇంకేం తర్వాత ఇంకేమైనా మాట్లాడేటండి సార్, వాళ్ళకి తప్పు చేసామని వాళ్ళకి తెలుసు. తర్వాత మీతో ఏమైనా మాట్లాడడం జరిగింది? ఏం మాట్లాడలేదండి, నాతో ఏం మాట్లాడలేదు. నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పా. అంటే గౌరవంగా నన్ను గౌరవంగా చూసారు కాబట్టి నేను గౌరవంగానే మాట్లాడారు. వాళ్ళు రెస్పెక్ట్గా ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్గానే ఉంటాం. అట్లానే ఉన్నా వాళ్ళకి అర్థం కాల. ఒక వెంకటరెడ్డి అనే అతను ఎప్పుడో టీవీలో చూశారు వాళ్ళందరూ, ఎప్పుడప్పుడు మాట్లాడతాడని తెలుసు, సోషల్ మీడియాలో వస్తూ ఉంటే అని తెలుసు. వెంకటరెడ్డి వెనకాల ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనేది వాళ్ళకి అర్థం కాల. ఎందుకు నా కోసం మాజీ మంత్రులు వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడి, సో వెంకటరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి తీసుకురావాలి, వెంకటరెడ్డికి సపోర్ట్గా ఉండాలి అనేదానికి పోలీసులకి అర్థం కాల. సో నాకు తర్వాత తెలిసిన సమాచారం ప్రకారం నా మీద కొన్ని సెక్షన్లు యాడ్ చేసి, అంటే రిమాండ్లో కొన్ని యాడ్ చేయొచ్చు వీళ్ళు చేసి నన్ను పీటీ వారెంట్లతో తిప్పాలని ప్రయత్నించారనేది అది క్లియర్, అందుకనే తీసుకొని వెళ్ళారు. సో కానీ ఏంటంటే గౌరవ జడ్జి గారు న్యాయపరంగా ఆయన వెళ్ళటం వల్ల నేను ఈరోజు మళ్ళీ వచ్చి మీ దగ్గర ఇమీడియట్గా మాట్లాడగలుగుతున్నా, లేదా కొన్ని రోజులు గ్యాప్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు డైరెక్ట్గా ఈ అంశంలో? నాకు తర్వాత నైట్ ఫోన్లు నేను ఫోన్ కూడా తీసుకున్నా, తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఫోను. నేను తీసుకెళ్ళిన బ్యాగు, సో అవన్నీ నాకు ఇచ్చేశారు. ఇది బెయిల్ వచ్చేసింది కాబట్టి.